హాయ్ అండి, శ్రీ మహాశివ సారీస్ రైకాల్ న్యూ స్టాక్ గా చిన్న పార్సల్ మీ ముందు కొత్తగా వచ్చిన అద్భుతాన్ని చూపించడానికి కొరకు మంచి క్లాత్ అంటే ఏ విధమైన క్లాత్ ఉందో ఒకసారి చెప్పండి. క్లాత్ ఏ విధంగా ఉందండి? ఇది సాఫ్ట్ క్లాత్ అండి. సాఫ్ట్ లో చిన్నగా జరీ వచ్చింది. చూడండి, లైట్ వెయిట్ సారీస్ అండి. లైట్ వెయిట్ అంటే వెయిట్ లెస్ సారీస్ అండి. ఇది వచ్చేసి మనకు టెంపుల్ డిజైన్ వచ్చిందండి. చిన్నగా జరీ వచ్చింది. చూడండి, ఇలా డిజైన్ వచ్చేసి క్లాత్ ఏమన్నా సూపర్ గా ఉందండి. చూడండి ఎలా ఉందో. చూడండి, ఇది వచ్చేసి మనకు ఏమన్నా ఉందా అండి? రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్ అండి. సారీ అంతా ఇలా వచ్చింది. చాలా చాలా బాగుంది. చూడండి, సాఫ్ట్ క్లాత్ అంటే మీరు ముట్టి చూడండి ఎలా ఉందో. క్లాత్ సూపర్ నైస్, సూపర్ గా ఉందండి. ఇప్పుడు క్యాట్లాగ్స్ తీసుకొచ్చామండి, ఎందుకంటే కట్నాలు పెట్టడానికి రాఖీలకి. మళ్ళీ లైట్ వెయిట్ సారీస్ వచ్చేసి మనకు 349 అండి. ఓన్లీ 349. లైట్ వెయిట్ సారీ అండి. వెయిట్ లెస్ ఉన్నాయండి సారీస్. చూడండి, కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్. ఈ టెంపుల్ డిజైన్ కూడా చూడండి, మనకు పట్టు చీరలోనే వస్తుంది టెంపుల్ డిజైన్ అనేది. ఇందులో కూడా మన ఫ్యాన్సీలో కూడా వచ్చింది. చూడండి కలర్స్ చూడండి, 8 కి 8 చాలా సూపర్ గా ఉన్నాయండి. చూడండి కాంబినేషన్ ఎలా ఉన్నాయి. చాలా సూపర్ గా ఉన్నాయండి. అన్ని అంటే కాంబినేషన్ కు బార్డర్ కాంబినేషన్ మంచిగా ఇచ్చిరండి. బార్డర్ కాంబినేషన్, సారీ కాంబినేషన్ కలిపి కాంబినేషన్ లో మంచిగా ఇచ్చిర్రు. ఓన్లీ మనకు 349 రూపాయలండి. మరి చూడండి, జరీ కూడా చూడండి ఎలా ఉందో. చాలా చాలా బాగుంది జరీ. అక్క చెల్లెళ్ళకు ఒక 500 రూపాయల గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ సారీ ఇవ్వచ్చు. ఇది 500 లో కూడా ఇవ్వచ్చు. ఎంత చాలా మన అక్క చెల్లెళ్ళ కొరకు మనం తక్కువ రేట్లో ఇస్తున్నాం కదా. అవును. ఓకే అండి, సారీస్ ఇవి ఉన్నాయి. ఎవరు చూస్తే వాళ్ళు బుక్ చేసుకోండి. ఓన్లీ మన ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ అండి. 349 ఓన్లీ. థ్యాంక్ యూ. మన అక్క చెల్లెళ్ళ కొరకు మంచి బార్డర్ వచ్చేసి వర్క్ సారీస్ చూపించండి. మళ్ళా ఫస్ట్ నుంచి చెప్పవా? దేని దానికి కదా వీడియో కట్ చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి. మహాశివ సార్ అద్దా చూడండి, ఇవన్నీ వర్క్ సారీస్ అండి. ఇది పే సిల్క్ సారీ అండి. ఈ సారీ వచ్చేసి పే సిల్క్ అండి. చూడండి ఎలా ఉందో. సారీ అంతా వచ్చేసి ఫుల్ ట్రెండ్ లో ఉందండి ఇన్స్టాలో. నేను ఎప్పటి నుంచో దీన్ని ఫాలో అవుతూ చూస్తూ ఉన్నా.